నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురూజీ, ఇక మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి మెయిన్గా ఈ శని వక్రం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అష్టమ స్థానాధిపతి, భాగ్య స్థానాధిపతి వెళ్ళి కూర్చోవడం దశమ స్థానం, అంటే కర్మస్థానంలో వక్రంగా కూర్చుంటున్నాడు. కర్మస్థానం అంటేనే అది పని. అసలు ఈ 12 రాశుల్లో అస్సలు బాలేని రాశి ఏదైనా ఉంటే అది మిథున రాశి అని అంటున్నారు. నేను ఇన్నవే దట్స్ ట్రూ. కానీ ఏంటంటే ఇప్పుడు దశమ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు అంటే ఏ జాబ్ అయితే మీరు కోరుకొని రాలేదో ఇప్పుడు ఆ జాబ్ వస్తుంది. ఏ జాబ్కి 3 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళి లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళి వీళ్ళు కాల్ యూ బ్యాక్ లేటర్ అని క్లోజ్ చేశారో వాడు ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తాడు. ఎందుకంటే వాడికి విపరీతమైన రిక్వైర్మెంట్ ఉంది. రేపు లోపల మిమ్మల్ని హైర్ చేయలేకపోతే వాడి ఉద్యోగం పోతుంది. అలాంటి అర్జెన్సీలో ఉంటారు. ఇప్పుడు దిస్ ఇస్ యువర్ టైము. మీరు కరెక్ట్గా నెగోషియేట్ చేసి కరెక్ట్గా జాబ్కి మీకు ఏం కావాలో అది మీరు అడగడితే అది గ్యారంటీ జరుగుతుంది. లేదు అప్ప జాబ్ వచ్చిందే చాలు అన్నట్టుగా మీరు సెటిల్ అవ్వకూడదు. అది మీరు చూసుకోవాలి. అదేలాగా ఈ టైం పీరియడ్లో ఫారిన్ జాబ్ మెయిన్గా స్థానం అంటే మీ సొంత ఊరు పుట్టిన ఊరు నుంచి బయటికి వెళ్తారు. వేరే భాష మాట్లాడే స్థానానికి వెళ్తారు. కొంతమంది అహ్మదాబాద్లో దొరుకుతుంది, మహారాష్ట్రలో దొరుకుతుంది, కొంతమందికి బెంగళూరులో దొరుకుతుంది, సంబంధం లేకుండా. ఇట్స్ లైక్ దిస్. కొంతమంది చెన్నైలో దొరుకుతుంది. సో అలా ఎలా మీకు వర్కౌట్ అవుతుందో బయట రాష్ట్రాల్లో మీ జాతక పరంగా లగ్న పరంగా ఇలా మారడం అనేది జరుగుతుంది. మెయిన్గా పక్కన వచ్చి ఒక నీరు సంబంధించిన ఒక విషయం పక్కన ఉంటుంది. సముద్రం ఉండాలి, ఒక రివర్ ఉండాలి, ఒక పాండ్ ఉండాలి, ఒక సరోవరం ఉండాలి, ఏదో ఒకటి. ఇలాంటి చోట పక్కన మీ ఇల్లే సెట్ అవుతుంది. మీరు వెళ్తారు కదా, అక్కడ అపార్ట్మెంట్ పక్కన ఎంత పెద్ద నీళ్ళు ఉంటది. ఇలాంటి చోట మీరు వెళ్ళారంటే మీకు మంచి ఇట్స్ అన్ అప్గ్రేడేషన్ అని చెప్పొచ్చు. అంటే డీప్ స్పెసిఫికేషన్ ఉంటుంది కదా గురుగారు డిస్క్రిప్షన్ చెప్పొచ్చు. ఒక జాతకం చూసా వీళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పొచ్చు. ఆ స్థానం మనం అండర్స్టాండ్ చేసుకుంటే లగ్నం నుంచి వీళ్ళకి ఇల్లు ఇక్కడే జరుగుతుందమ్మా అని ఆ చోటనే జరుగుతుంది. కాంప్లెక్స్ పక్కన ఉంటుంది, బిజినెస్ కాంప్లెక్స్ పక్కన వీళ్ళకి ఇల్లు ఉంటుంది. అంటే నేనే చాలా కష్టపడుతున్నాను, బిజినెస్ కాంప్లెక్స్ పక్కన ఎలా దొరుకుతుంది అంటారు. కానీ చూసారంటే దాని వెనకాల ఒక అపార్ట్మెంట్లో వీళ్ళకి దొరుకుతుంది. ఒక రోడ్డు ముందరికి వెళ్తే పెద్ద కాంప్లెక్స్, అలాగే ప్లేస్మెంట్ అవుతుంది. సో డిపెండ్స్ అపాన్. ఇప్పుడు వీళ్ళందరికీ అలాంటి చోటనే దొరకడం, మల్టిపుల్ స్టోరేజ్లో మీకు వెళ్ళి కూర్చోవడం. మీకు ఇల్లు కొనాలన్నా కూడా ఈ టైం పీరియడ్లో మీకు భాగ్యస్థానాధిపతిగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా కొత్త ఇల్లు మీరు కొంటే కూడా అపార్ట్మెంట్ కొంటారు, ఇండివిజువల్ హౌస్ కొనకుండా. 2 డిఫరెన్స్ ఉంది. మీరు భూమి మీద ఉంటారా లేదంటే భూమి పైన కట్టారా అని డిఫరెన్స్ చూసామంటే ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబోవ్ అది వచ్చి మిత్రానికి చాలా ఫేవరబుల్ పొజిషన్ గా జరుగుతుంది. శని వక్రగతిలో ఉంది. నక్షత్ర స్థానం రేవతి నక్షత్రం, మీ రాశి అధిపతి త్రికోణాధిపతి, మీకు మూల త్రికోణానికి అధిపతియు బుధన్. ఆ బుధుడే నక్షత్ర స్థానంలో శని వక్రంగా ఉన్నాడు అంటే ఈ టైం పీరియడ్లో మీకు ఇల్లు గ్యారంటీ కడతారు. పాయింట్ ఆఫ్ వై ఐమ్ సో టెక్నికల్గా చెప్తున్నానంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనం ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదు. లే మనం వల్ల అవ్వదు, ఎందుకో మనం వచ్చి అప్పు కట్టాలి కదా, ఇలా చాలా మంది మనం అనుకుంటాం. అలా చేయకుండా గ్యారంటీగా జరుగుతుంది. టైంని యూటిలైజ్ చేసుకోవాలి. మీరు వద్దన్నా మళ్ళీ డోర్ నాక్ చేస్తుంది. ఒక విషయం జరుగుతుందంటే మీ ఇంట్యూషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ విషయం మీ ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఇల్లు కొనాలి అనుకున్నాను, మీరు చెప్పరు కానీ మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు, లేదంటే మీ బాబు చెప్తాడు, మీ ఫ్రెండ్ ఇన్ని రోజులు ఊరికేనే ఉన్నా ఎందుకని ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం. సంబంధం లేకుండా వీళ్ళందరూ వైఫై సిగ్నల్ లాగా మీ ఇంట్యూషన్ని ప్రతిఫలిస్తారు. దే రెజొనేట్ యువర్ ఐడియాస్. దట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎస్ దిస్ ఇస్ మై టైం. సింపుల్, జాతకమే తెలీదు, నేచర్ని బట్టి మన విషయం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ యూ కెన్ అండర్స్టాండ్. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇల్లు కొనడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. ఫస్ట్ విషయం, చదువులో చాలా మంది వెనుకబడి ఉంటారు, వేస్ట్ డల్లరు, వర్కౌటే అవ్వదు. వాళ్ళందరూ ఇప్పుడు విపరీతమైన టైమింగ్. అసలు మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. బుధుడి యొక్క స్థానంలో ఉంటే అకౌంట్స్ ఆడిటింగ్ పొజిషన్లో దొరుకుతుంది. ఎంబసీలో మెయిన్ డాక్యుమెంటేషన్ చూసే ఒక జాబ్ మీకు రావడానికి ఛాన్స్ ఉంది. చాలా మందికి బ్యూరోక్రాట్స్ గా ఉంటారు. ఐఏఎస్ దొరకదు, ఐపీఎస్ దొరకదు, ఐఎఫ్ఎస్ దొరుకుతుంది. మిథునంలో ఎవరైనా ఒకవేళ మీరు రాసి ఉంటే ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే భాగ్య స్థానాధిపతిగా ఉండడం వల్ల వీళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ప్రాబ్లం ఉంది,
దాంట్లో వారస సర్టిఫికేట్ లేదు, డెత్ సర్టిఫికేట్ లేదు, ఏదో ఒక సమాచారం సర్టిఫికేట్ పరంగా ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అవుతుంది ఇప్పుడు. సో ఆటోమేటిక్గా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనేది మీకు రావడానికి ఛాన్సెస్ ఉంది. అట్ ది సేమ్ టైం భాగ్యస్థానాధిపతిగా ఉండడం వల్ల మీ నాన్నగారు, వీళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాతగారు వంశంగా కులకులంగా ఇదే వృత్తి, ఇదే జాబ్, ఇదే బిజినెస్ సార్, కానీ నేను సాఫ్ట్వేర్లో ఉన్నాను, నేను ఏదో మెకానికల్గా ఏదో సైట్లో ఉన్నాను, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు మీరు ఆ జాబ్ని వదిలేసి కంప్లీట్గా మీ పెద్దవాళ్ళు చేసిన అదే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ వస్తుంది. దిస్ రైట్ టైం ఫర్ యూ. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు పాప లేదంటే బాబు, మీ అమ్మాయికి వచ్చి మంచి అబ్బాయి దొరకాలి అంటే కూడా ఫారిన్ నుంచి అబ్బాయి వస్తాడు. కానీ ఆ అబ్బాయిని ఆల్రెడీ 8 నెలల ముందర మీరు చూసి రిజెక్ట్ చేసి ఉంటారు. మీ కర్మ ఆ అబ్బాయే మీ పెళ్ళి అవ్వాలి, అలానే జరుగుతుంది. శని వక్రంగా ఉన్నప్పుడు ఆల్రెడీ మనం చూసి వద్దు, ఏదో ఒక అభిప్రాయం సరిగా లేదు, ఏదో ఒక భేదం, అంటే వాళ్ళ ఇంట్లో మాటలో మన ఇంట్లో మాటలో వాళ్ళ యొక్క రిక్వైర్మెంటో మన రిక్వైర్మెంటో సెట్ అవ్వలేదు, లేదా ఆ టైంలో ఏదో సరిగా లేదు. కానీ ఇప్పుడు అదే విషయం మళ్ళీ జరగడానికి ఛాన్స్ ఉంది. ఈసారి గ్యారంటీగా పెళ్ళైపోతుంది. ఇలాంటి విషయాలన్నీ. సో మిథునానికి నేను చూసేది 85% కమర్షియల్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, డబ్బు పరంగా ఫినాన్షియల్ పరంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ సంబంధించిన విషయాల్లో మోస్ట్లీ మీరు బయట ఉంటారు, ట్రావెల్లో ఉంటారు, చాలా చేంజెస్ మీరు చేస్తూనే ఉంటారు. మీ ఆఫీషియలీ మీ టేబుల్ మారుతుంది, మీ కుర్చీ మారుతుంది, మీ సీట్ మారుతుంది, మీ రోల్ మారుతుంది, మీ ప్లేస్ మారుతుంది, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ప్రొవైడెడ్ మీ జాతకంలో ఇలా గ్రహంలో వక్రంగా ఉన్నప్పుడు. వక్రంగా లేదంటే ఆఫీస్లో పక్కన మాట్లాడే మనిషికి అసలు మీరు యూ షుడ్ నెవర్ లిజన్ టు హిమ్. మీ పని ఎట్లా హార్స్కి 2 సైడ్లు కడతారో అలాగా మీరు దాన్ని మాత్రమే మీరు కాన్సెప్ట్, మీ పని మాత్రమే కట్టాలి, ఫోకస్. రణదేవ్ బల్లా క్యారెక్టర్కును ప్రభాస్ క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంది. ఇద్దరు పెద్ద మనుషులే, కానీ ప్రభాస్ ఇస్ ప్రభాస్, యూనో. అలాగా ఇప్పుడు ఏంటంటే మీరు రణదేవ్ బల్లాలా ఉండాలి. పిల్ల ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. మీ యొక్క కాన్సన్ట్రేషన్ అలానే ఉండాలి, ఫోకస్ గానే ఉండాలి. ఎవరు డివియేట్ చేయాలనుకున్నా డివియేట్ అవ్వకూడదు. అక్కడ మంచితనము, పాపము, ఇవన్నీ మీకు ట్రాప్. వదుడు వక్రంగా ఉండండి అంటే ట్రాప్. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్. ఇది మాత్రం మీరు చూసుకోండి. మిథున రాశి వాళ్ళకి మంచి లైఫ్ ఉంది, బాగా సెట్ అవుతుంది, ఫ్యాంటాస్టిక్ ఉంటారు. మరి రెమెడీస్ వీళ్ళకి? యా కరెక్ట్. వేణుగోపాల స్వామి పక్కన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది, కృష్ణుడి గుడి ఉందంటే అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని పాసిబ్లీ ఒక నైవేద్యం ఇచ్చి రావడం, అభిషేకం చేయడం, ఒకవేళ అర్చన చేయడం చాలా మంచి చేంజెస్. అదేలాగా ఒకవేళ పక్కన వేద పాఠశాల ఉంటే అక్కడ చదివే పిల్లలకి ఈ చాతుర్మాస్యంలో మనం చేసే పూజ, హోమ, దాన ధర్మాలు ఏదైనా సరే ఇన్ఫినిట్ టైమ్స్ పుణ్యం వస్తుందంట. దట్స్ అ గ్రేటెస్ట్. ఇది నేను చెప్పలేదు, పెద్ద పెద్ద పీఠాధిపతులు చాలా పురాణంలోంచి దే ఆర్ కోటింగ్ లాట్ ఆఫ్ స్టాన్సాస్ విచ్ ఇస్ వెరీ ట్రూ. సో అలా మీరు చేసినప్పుడు చాలా పెద్ద చేంజెస్ ఉంటుంది. లేదా చాలా కష్టమా, మీ పక్కనంటి వాడికి బాబుకి ఏదైనా మంచి ఇది స్టేషనరీ పెన్ బాక్స్ ఇది కొని పెట్టండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది, యూ విల్ బి హ్యాపీ. సో మిథున రాశి వాళ్ళకి చేంజెస్ అవ్వడానికి లైఫ్కి సంబంధించి రెడీగా ఉంది కాబట్టి చేంజ్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. యాక్సెప్ట్ అంతే. ఇక్కడ నేను కుదరదు అన్నట్టుగా చాలా మంది మా ఫ్యామిలీ సిచ్యువేషన్ సార్ ఇలా ఉంది సార్ అంటే ఇక మంచి ఆపర్చునిటీ ఒక్కసారి వస్తుంది. మిథున రాశి వాళ్ళకి చూడండి, అదే ఏమంటారంటే కలిసి వచ్చిన కాలం వస్తే అన్ని కలిసి వస్తాయని నడిచి వచ్చాడు ఏదో పుడతారు సామెత చెప్పినట్లు వీళ్ళకి మన గురువు మారటంతోనే లక్ అంతా వచ్చేసినట్లు. ఎందుకంటే గురువు వీళ్ళకి 2వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారండి. ధన ప్రవాహము, కుటుంబానికి సంబంధించి అంతా బాగుంటుంది. చూడండి ఆ టైంలో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి మిగతా గ్రహాలు కూడా కలిసి వచ్చేసినాయి, శుభ సూచకం అంటారు చూడండి. అలానే వీళ్ళకి ఇందులో ఉన్న నక్షత్రాలు ముందు చూసుకుంటే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 అంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, చే, కే, కో, హ అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం ముందుగా చెప్పుకునే విధంగా 4 గ్రహాలు మారటంతో లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్లో మన మహర్షులు చిన్న చిన్న సంస్కృత పదాల్లో క్లీన్గా చెప్పేశారు ఎలా ఉంటుంది హోల్ మంత్ అంతా. ఇది అర్థం చేసుకుంటే సూపర్. ఇందులో వాళ్ళు ఏం చెప్తారంటే లక్ష్మి, శత్రుపీడ, శ్రియం, సుఖ, సుహృతాభివృద్ధి అంటారు. అది మాటలను లక్ష్మితో స్టార్ట్ అయింది కాబట్టి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సక్సెస్, ధన ప్రవాహం బాగుంటుంది. తర్వాత శ్రియం అని చెప్తారు. ఇంకా శ్రియం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ గెయిన్, ఎక్కడెక్కడ డబ్బులు ఆగిపోయి ఉంటుంది అదంతా బాగుంటుంది. సుఖ, సుహృతాభివృద్ధి అంటారు, అంటే వీళ్ళంతా సుఖంగా ఉంటారు, ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్తూ ఉంటుంది. ఒక విషయం కేర్ఫుల్గా ఉండాలి,
శత్రుపీడ, శత్రువులు అనేవాళ్ళు ఉండేసి కనపడని శత్రువులు ఉండేసి ఇండైరెక్ట్గా ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. బట్ అది కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా మేనేజ్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటారు అనమాట. అంటే మేజారిటీ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. బట్ ఎనీవే శత్రువే కదండి, చిన్నదైనా పెద్దదైనా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. అందులో ఈ టైంలో మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ. ఈ సోషల్ మీడియా అది ఇది ఉన్న ఈ రోజుల్లో కేర్ఫుల్గా ఉండడం చాలా అవసరం. మనకి 3వ స్థానంలో 2 నుంచి 3వ స్థానానికి సూర్యుడు ఎంటర్ అవుతూ ఉన్నారండి. ఇప్పటిదాకా ఎవరికైనా జాబ్ అంటే రియల్ టైంలో, మనకి సాంస్కృతిక శ్లోకంలో కూడా ఏం చెప్పారో చెప్తాను. బట్ రియల్ టైంలో చాలా మందికి జాబులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ 10 అంతలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాయకత్వ పొజిషన్, లీడర్షిప్ దాంట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇదంతా ఎందుకు ఎలా చెప్పాను అంటే 3వ స్థానంలో సూర్యుడు ఎంటర్ అవ్వటం వల్ల అలా ఉంటుంది అని రియల్ టైం ఫీడ్బ్యాక్. బట్ మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృత శ్లోకంలో ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్టసిద్ధి తృతీయగే రవి అని చెప్తారు. అంటే 3వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల సూర్యుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఆరోగ్యం బాగుంటుందంట, ఆరోగ్య ప్రదాత అంటారు. నెక్స్ట్ నిత్యం సంతోషం అంటే ఇంట్లో ఒక శుభకార్యమో గృహప్రవేశం ఏదో సంథింగ్ పెట్టుకొని ఉత్సాహంగా ఉంటూ ఉంటారు. బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు. తర్వాత అర్ధలాభం, ధనం ఫైనాన్షియల్గా బాగుంటుంది. పుత్ర సౌఖ్యం, పుత్రులంతా బాగా చదువుకొని ఇష్టసిద్ధి, అనుకున్న పనులన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో, లిస్ట్ చాలా. అందుకని అంతా బాగుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం అవసరం. తర్వాత వీళ్ళకి కుజుడు ఫస్ట్ హౌస్లో ఉండి ఇబ్బంది పెడుతున్నారండి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో అంటే మనకి సాంస్క్రిట్ శ్లోకంలో చెప్తాను, ఖడ్గవ్రణం చైవ బంధు భార్య విరోధకృతు చంద్రరాశిగతే యక్ష రాక్షస పీడనం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రియల్ లైఫ్లో నాకు చాలా మంది అంటే కాల్స్ వచ్చినప్పుడు చూసుకుంటూ ఉంటారు కదండి, ఎందుకు ఏంటి అని చెప్పేసి చూసుకున్నప్పుడు ఈ టైంలో చాలా మందికి ఎలా ఉంటుందంటే హాస్పిటల్కి వెళ్తారు ప్రాబ్లం ఉందని, కానీ అక్కడ ఏమి ఉండదు, కానీ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారండి. ఇది చాలా విపరీతంగా దిష్టి ఉండటం, నరఘోష ఉండటము, ఈ ఇండివిజువల్ జాతకంలో ఇంకా సరిగా లేకపోతే ప్రాబ్లమ్స్ అంతా వస్తూ ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఈవెన్ రీసెంట్గా మా మదర్ని కూడా నేను చెప్పాను మా మదర్కి ఏమీ ఉండదు, టెన్షన్ పడద్దు, భయపడద్దు అని. భయపడిపోయేసి హడావుడి చేసేసి నన్ను మొత్తం హాస్పిటల్ మొత్తం తిప్పేసింది. చూస్తే ఎంఆర్ఐ స్కాన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఫైనల్గా చూసి అంత టెస్టులు చేసిన తర్వాత మరి ఏమి చెప్పకపోతే బాగుండదు కదా, ఏమి లేదని డాక్టర్ కూడా ఫీల్ అయిపోతారు కదా. అందుకని చెప్పేసి ఏదో ఉందని 15 days మెడిసిన్ రాయమన్నాడు. మా మదర్ 1 week వాడేసి పక్కన పడేసింది. అయ్యో, శుభ్రంగా మళ్ళీ వాకింగ్ చేస్తూ కూర్చుంది. అందుకని చెప్పేసి ఈజ్ ఇట్ రాంగ్ అంటే కాదండి, మా మదర్ ఆ టైంలో ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దీన్ని యక్ష రాక్షస పీడనం అంటారు. రియల్గా ఉండదు, కానీ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. కేర్ఫుల్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి లాగవటం, మారవటం, ఏడవటం, వృధాగా వస్తువులు పగిలిపోవటం, ఇవన్నీ సింబల్స్ అనమాట. ఈ యొక్క సెమీ గాడ్స్ తర్వాత ఇవన్నీ వాళ్ళ మీద ఎఫెక్ట్ అయ్యాయి. కేర్ఫుల్గా ఉండండి. తర్వాత లాంగ్ ట్రావెల్ చేసేటప్పుడు గాయాలు, యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళ రక్తం వీళ్ళే చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. అంటే చిన్న పేపర్ కట్ దగ్గర నుంచి పెద్దవి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. డిపెండ్ అపాన్ వాళ్ళ ఇండివిజువల్ జాతకం. బట్ అదర్వైజ్ ఓవర్లాగా చాలా బాగుందని చెప్పుకోవాలి. అంటే భయపెట్టని అనకూడదు, అది ఉంది కాబట్టి కాషన్గా ఉండాలి. ముందు చెప్తే జాగ్రత్త వహిస్తారు. శుక్రుడు అగైన్ వీళ్ళకి 4వ స్థానంలో ఉన్నారండి. శుక్రుడు 4వ స్థానంలో అంటే సుఖస్థానం, మాతృస్థానం, అంత కంఫర్టబుల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి ఏం చెప్తారంటే సంస్కృతంలో స్వబుద్ధి బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగునందనే అంటారు. ఇందులో చాలా మాటలు చాలా రిథమిక్గా ఉంటాయండి. పుత్రమిత్ర కళాత్రాది అని చాలా రిథమిక్గా ఉంటుంది. దాని మీనింగ్ కూడా చాలా బాగుంటుంది. దానికి ఏం చెప్తారంటే స్వబుద్ధి, ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పటిదాకా వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో ఉంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ బయటపడిపోతూ ఉంటారు. తర్వాత బంధు సన్మానం, బంధువుల నుంచి బాగా వస్తుంటాయి. మనకి బంధువులే ఎప్పుడు గొడవలు బంధువులతోనే వచ్చేస్తుంటుంది. స్త్రీ సంభాషణ సంభ్రమ అంటే లేడీస్ అయితే జెంట్స్ తోటి, జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి అనుకూలంగా ఉన్న వర్క్ అంతా చేయించుకుంటూ ఉంటారు. పుత్రులతోటి, మిత్రులతోటి, కళాత్ర అంటే స్పౌస్, వాళ్ళతో చక్కగా ఉండేసి హయ్యర్ లెవెల్ నాలెడ్జ్ డిస్కషన్ మాట్లాడుతూ అనుకున్న పనులను చక్కగా జరుగుతూ ఉంటుందని చెప్తారు. అందులోనే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కూడా చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పాను కదండి ఇందాక, కలిసి వచ్చే కాలం వచ్చినప్పుడు అన్నీ కలిసి వస్తూ ఉంటుంది. సో నక్షత్రాలు కూడా అంతే సపోర్ట్ ఇస్తున్నాయండి వీళ్ళకి. నక్షత్రాలు కూడా చాలా బాగున్నాయండి. చాలా రేర్ గా మిథున రాశి వాళ్ళకి కాంబినేషన్ అండి. ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది.
నెక్స్ట్ వీళ్ళకి ధనలాభం విశేషంగా చూపిస్తుంది. అయితే అటు సైడ్ నెగిటివ్ సైడ్లో చూసుకుంటే భయము మరణ తుల్యం అని చూపిస్తుంటుంది. అంటే ఏదో ఒక సంఘటన జరిగేసి భయపడిపోయేసి తర్వాత అసలు ఏమవుతుంది ఫ్యూచర్ అని భయపడే ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఈ మాట ఇబ్బందిగా ఉన్నా ఇక్కడ సంస్కృతంలో దాని మీనింగ్ ఏంటంటేనండి ఆగిపోవటం అని దాని మనకి. అంటే ఏమాగిపోతుంది, ఇంతకు ముందు స్టార్ట్ చేసిన పరిస్థితులు కానీ ఏదైనా వర్క్ కానీ ఇంతటితో ఆగిపోతుంది, ముందు కదలదు, అంతటితో అది క్లోజ్ అవుతుందని గమనించుకోవాలి. అలాంటి పరిస్థితి వస్తుంది, కానీ అది జరగదని కాదండి. తర్వాత ఆరుద్ర నక్షత్రం చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. వీళ్ళకి ఫారిన్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ మంది ఉందండి. ఈ రాశిలో వాళ్ళకి బెస్ట్ టైం అండి ఫారిన్ ట్రావెల్ చేస్తే. అక్కడ ఉన్న వాళ్ళు ఇండియాకి రావాల్సిన, ఇండియా నుంచి వేరే కంట్రీ వెళ్ళాలనుకున్నా కానీ ఆస్ట్రేలియా, ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా అందరూ జర్మనీ మీద పడిపోయారు. ఏమంటే యూఎస్ సరిగా లేదు కదా, మేము జర్మనీ వెళ్తున్నాం, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం అని ఇప్పుడు బస్వర్డ్ అయిపోయి తగ్గిదిరిగేస్తున్నారు. నాకు ఎక్కువ కాల్స్ వాళ్ళే వస్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి నేను కూడా రీసెంట్ గా ఒకటి ప్రమోట్ చేశాను, జర్మన్ వెళ్ళొచ్చు, జపాన్, జర్మనీలో ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయంట ఇప్పుడు, చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫర్ ఇండియన్స్. ఈవెన్ కెనడా నుంచి కూడా బాగుందని చెప్పేసి చాలా మంది కాల్ చేస్తున్నారు. మా కజిన్ బ్రదర్స్ చాలా మంది ఉన్నారు. అంత అమెరికాలో లాగా కయోటిక్గా లేదు, బాగుందని చెప్తున్నారు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అగైన్ సేమ్ వీళ్ళకి ఐశ్వర్యవంతంగా. పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్పెషల్ నోట్ అండి, చాలా రేర్గా ఇలాంటి కాంబినేషన్ వస్తుందండి. అన్ని విషయాల్లో పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది. ఎవరైనా కనుక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మంచి సంకల్పం తీసుకొని ఒక రుద్రహోమం కానీ ఏదైనా, లేదంటే మన్యు పాశుపత అభిషేకం కానీ చేయించుకొని సంకల్పం తీసుకొని చేస్తే ఖచ్చితంగా అవుతుందండి, అందులో సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది. ఏదైనా నక్షత్రం ఉందంటే 27 నక్షత్రాలు ఇదే. నిన్న అంతా మొత్తం అనాలిసిస్ చేస్తూ కూర్చున్నామంటే ఇందులో ఏ విధంగా ఉంటుంది. సూర్యుడి వల్ల ఐశ్వర్యం వస్తుందంట. తర్వాత కుజుని వల్ల విదేశాగమనం, ఫారిన్ రిలేటెడ్ ఏదన్నా బాగా కలిసి వస్తుంది. బుధుని వల్ల సంపదలు వస్తాయంట. తర్వాత శుక్రుని వల్ల ధనలాభం ఉంటుంది. గురువు వల్ల సంపదలు కూడతాయంట. చూడండి, ఒక్కొక్క నక్షత్రం, ఈ నక్షత్రానికి అన్ని గ్రహాలు దాదాపు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వెరీ బెస్ట్ టైంలో ఉన్నారండి. పునర్వసు నక్షత్రం వాళ్ళు పర్టికులర్ ఎవరైతే ఉన్నారో యూటిలైజ్ చేసుకోండి. సో పునర్వసు వాళ్ళకి ఆల్రౌండ్గా బాగుంది, 80-85 పాయింట్స్ మనం ఎలాగో ఇచ్చేసాము. బట్ దెన్ ఏమైనా రెమెడీస్ అండ్ దెన్ మాకు బాగాలేదు కదా అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన? పర్టికులర్ కుజుడికి సంబంధించి మనం సెల్ఫ్ రెమెడీస్, ఓకే, మనకి వంటింటి చిట్కాలాగా ఇంట్లో చేసుకునే కొన్ని చెప్తే, వీళ్ళకి కుజుడికి సంబంధించి అంత అనుకూలంగా లేదు కాబట్టి అండి, వాళ్ళకి గ్రామ దేవతలు కానీ ఆ ఏరియాలో క్షేత్ర పాలకులు అని ఉంటారు, ఆ క్షేత్ర పాలకుల దగ్గర దీపారాధన చేసుకోవటం, చిన్న పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలాగో అంత గ్రామ దేవతలే మనకి బోనాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అండి, ఇది చాలా వెరీ గుడ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తానంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదంటే మనకి నాగుల కట్ట అని చెప్తూ ఉంటారు, అశ్వత్ కట్ట అని చెప్పేసి కన్నడలో కూడా ఉంటుంటారు కొంత పాటల్లో. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, మర్రి చెట్టు కింద నాగ పడగలు ఉంటాయి. అక్కడ పడగలు చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళు మనం చూస్తుంటారు, మన వాళ్ళని చూడకపోయినా కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుందండి. అక్కడ కనుక కూర్చొని కొంచెం మెడిటేషన్ లాగా చేసుకొని దీపారాజన కనుక చేయగలిగితే, అందరూ చూస్తుంటారు ఓపెన్గా, బట్ చేయగలిగితే చాలా ప్రొటెక్షన్, షెల్టర్ వస్తుందండి వీళ్ళకి. సింపుల్, పవర్ఫుల్, వెరీ షూటబుల్ రెమెడీ వాళ్ళకి. సో ఒకవేళ మీకు ఇది మిస్ మ్యాచ్ అవుతే కనుక మీ ఇండివిజువల్ జాతకం చెక్ చేసుకోవాల్సిందే. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేస్తే గురుగారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. రైట్ అండి.